ప్రే చేయండి. స్తుతి 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 స్తోత్రమున దేవ తండ్రి ప్రభువా పరిశుద్ధుడ మహోన్నతుడ ఘనమైన నామాలకు లెక్కలేని వందనాలు నా దేవ తండ్రి ప్రభువా యేసయ్యా నిన్ను ఎంతగానో స్తుతించుకుని కనపరుచుకుని భాగ్యం దయచేసి కూడా నా దేవ తండ్రి అలాగే తండ్రి ప్రభువా యేసయ్యా ఎవరైతే తండ్రి ప్రభువా యొక్క మీటింగ్ జాయిన్ అవ్వలేకపోతున్నారో తండ్రి ప్రభువా యేసయ్యా వారు మారు మనసు పొంది తండ్రి ప్రభువా యొక్క మీటిలో జాయిన్ అయ్యే జ్ఞానం దయచేయండి తండ్రి ప్రభువా యేసయ్యా అలాగే తండ్రి ప్రభువా యేసయ్యా వారిలో మీరే తోడై ఉండండి నా దేవ తండ్రి అలాగే తండ్రి ప్రభు యేసే వినివారు విన్న వాక్యాన్ని విడిచిపెట్టేయకుండా నా తండ్రి ప్రభు యేసే పాటించే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభు యేసే ఆ వాక్యంలో తండ్రి ప్రభు యేసే విడిచిపెట్టకుండా తండ్రి ప్రభు యేసే ఆ మాటలను గుర్తించుకుని తండ్రి ప్రభు మా జీవితంలో అమలు చేసే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభు అలాగే తండ్రి ప్రభు యేసే వద్దామా రావా అని ఆలోచించుకున్న వారికి తండ్రి ప్రభు యేసే మీరే సమాధానం దయచేయండి తండ్రి ప్రభు వీటిలో అయితే చాలా మంది ఉన్నాం ప్రభు యేసే కానీ కొంతమంది రేపు జాయిన్ అవుతున్నారు నా తండ్రి ప్రభు యేసే అందరికీ సమయం కుదిరేలా జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవ అలాగే తండ్రి ప్రభు యేసే చెప్పేవారిలో మీరు ఉండండి తండ్రి ప్రభు యేసే మేము వాక్యం చదువుతుండగా తండ్రి ప్రభు యేసే తోడై ఉండండి మేము పాట పాడుతుండగా తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు యేసే అలాగే తండ్రి ప్రభు యేసే ఎవరైతే తండ్రి ప్రభు యేసే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి ప్రభు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు యేసే తండ్రి ప్రభు అలాగే తండ్రి ప్రభు యేసే ఎవరైతే వికలాంగులు ఉన్నారో తండ్రి ప్రభు యేసే వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు యేసే అలాగే తండ్రి ప్రభు యేసే వృద్ధులను కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి తండ్రి ప్రభు ఈ ప్రార్థన అంతటిలో మీరే తోడై ఉండండి నా దేవ ఈ చిన్న ప్రార్థనలో తప్పులుంటే మన్నించమని ప్రభు యేసు అతి పరిశుద్ధ నామాన్ని అడిగి పెడుకున్నాం పరమ తండ్రి ఆమేన్. ఎవరైనా పాట పాడతారా? పాడండి. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు దూరం తొలగించావు వదులుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నీది ఏమైనా ధన్యత నాది యేసయ్యా 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 మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళ నిండు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపిని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపిని గ్రహించగానే
అలవాటయి నీ పాదము సరళాకుంటి నీ వెలుగు అలవాటై పాదము వరలాకుంటి నీ ఇష్టమైన నీకు చేరి యేసయ్యా 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 పాపములో నేను విండగలిగేను మనసు వచ్చింది నా ఆరాధనలో పాపమును నేను నీ ముందరను అలకలేను దక్షింది నా ఆరాధనలో నా హృదయము నీ తంది నీ వేరై మనలేనంది నా హృదయము నీ తంది మనలేనంది అతిశయించే నిత్యము నిన్నే నందు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేవయ్యా హల్లెలూయా. ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు దేవుని గురించి మాకు? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, మరి వాక్యంలోకి వెళ్దాము. అందరం కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుడు చెప్పే మాటలను ఏకాగ్రతతో విందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నేటి దినమున ఈ సమయమును, ఈ ప్రత్యేకమైన సమయమును నీ సన్నిధిలో ఉండటానికి మెల్లరకును ఒక భాగ్యముగా ఎంచి ఇలాగున మమ్మల్ని చేర్చిన ప్రభువా, నీకు అనేక స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, ఇటు సమయమునందు మేము వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోచుండగా ఇదిగో మాట్లాడేది మీరే అని విశ్వసిస్తున్నాం తండ్రి. మా నోటికి మీరు తోడై ఉండి మీ మాటలను స్వయముగా మా చేత మీరు చెప్పించున్నారని నమ్మిక కలిగి ఉన్నాం ప్రభువా. ఏ తప్పిదములు మా నోటి నుండి రాకుండానట్లుగా ఇదిగో సజీవమైన నీతి కలిగిన శ్రేష్టమైన ఈ వాక్య భాగమును అర్థవంతముగా చెప్పేటందుకు నీ జ్ఞానమును తోడించమని వినేవారికి ఈ వాక్యమును వారి హృదయములో భద్రపరుచుకుని వారి జీవితములను మలుచుకునేటందుకు సహాయకరముగా ఈ వాక్యము చేత నడిపింప చేయమని ప్రభు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్తాము. ఈ రోజున కీర్తన గ్రంథము కీర్తనలు 116 అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ 116 అధ్యాయము మనము గమనించినట్లయితే దావీదు గారు కొంచెము వేదనతోనూ దుఃఖముతోనూ ఈ యొక్క కీర్తనను రాసినట్లుగా మనకి చదువుచున్నప్పుడు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క కీర్తనలో మొదటి 9 వచనములు ఏం చెప్తున్నవి? ఎలాగున కీర్తనాకారుడు ప్రభువుని విన్నపిస్తున్నారు అన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మొదటి 9 వచనముల నుంచి
ఈరోజు మనం తెలుసుకుందాం. వాక్యం చదువుదాము. కీర్తనల గ్రంథము 116 అధ్యాయము 1 నుంచి 9 వచనములు. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతును. ఈ యొక్క 9 వచనముల నుంచి మనము మన జీవితంలో నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన మాటలు ఏమై ఉన్నాయో ఒకసారి మనము ధ్యానించుకుందాం. మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇలా కనబడుతుంది మనకి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టెదను అని ఈ మొదటి 2 వచనములలో మనకి కనబడుతుంది. అయితే మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నవారుగా, ఆయనను ఎల్లప్పుడూ కూడా గౌరవిస్తున్న వారుగా మనం ఉంటాం. అయితే ఎలాగ గౌరవిస్తున్నాము? ఆయన ప్రేమ పూర్ణుడని, కరుణగల దేవుడని, మనకి ఆపత్కాలంలో సహాయం చేయువారని, మనల్ని రక్షించారని, మన కొరకు ప్రాణం పెట్టారని, ఈ రీతిగా ఆయనను మనము గౌరవిస్తున్నాము, ప్రేమిస్తున్నాము. కానీ దేవుణ్ణి యథార్థత కలిగి ఉండి ఎలాగున ప్రేమించాలి, ఎలాగున గౌరవించాలి, ఎలాగున తెలుసుకోవాలి అన్న విషయమును మనం ఆలోచన చేసినట్లయితే మనము అనుభవపూర్వకంగా ఆయనను తెలుసుకుని, ఆయన మన కొరకు చేసిన విషయాలన్నిటినీ అనుభవపూర్వకంగా మనము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నిజమైన దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడగలిగిన వారిగా ఉంటాం. ఆ యొక్క అనుభవపూర్వకమైన ప్రభావంని బట్టి దేవుణ్ణి మనము గౌరవించేవారిగా ఉంటాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి. ఇప్పుడు మనం మందిరములో చాలామంది సాక్ష్యాలు చెప్పటం మనం వింటాం. లైక్ ఎలాగున దేవుడు స్వస్థత కార్యం చేశారని, డాక్టర్స్ అయితేమో ఇదే అసాధ్యమైన విషయం అని చెప్పినప్పటికీ దేవుడు నా పక్షంన ఈ కార్యం చేశారని సాక్ష్యం వింటాం. లేదా నాకు ఈ తీవ్రమైన దుఃఖం ఉంది, ఇంత రుణబాధలు ఉన్నాయి, రుణబాధల నుంచి దేవుడు నాకు విడుదలనిచ్చారు అని ఈ విధమైన సాక్ష్యం. మంచి ఉద్యోగం దేవుడిచ్చారు అని సాక్ష్యము. ఎంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న నాకు దేవుడు అన్ని సమస్యలను తొలగించారని ఈ విధమైన సాక్ష్యాలు మనం వింటాం. వినుట ద్వారా వచ్చే విశ్వాసము, నమ్మిక ఒక విధంగా ఉంటే, అటువంటి అసాధ్యమైన కార్యమునే స్వయముగా అనుభవపూర్వకముగా నీ జీవితంలో నీవు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క నమ్మిక, విశ్వాసం అనేది వేరే విధంగా ఉంటుంది. ఫలానా విషయము జరిగింది అని వినటానికి, ఆ విషయమే నీ జీవితంలో జరిగిన దానికి వ్యత్యాసం ఏమిటో నీవు చూడగలవు. అంతేకాదు దేవుని యొక్క మహిమను స్వయముగా నీవు తెలుసుకుందువు. అప్పుడు దాకా నీవేమనుకుంటావు? ఈ విషయము ఇంపాసిబుల్, ఇంకా జరగదేమో, ఇది ఇంకా ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు, ఇంక దీని మీద హోప్స్ వదిలేసుకోవడమే అన్న సిచ్యువేషన్లో దేవుడు నీకు చేయందించి సహాయం చేసినప్పుడు నువ్వు నిజమైన అనుభూతిని, నిజమైన
దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. దానిని బట్టి ఒక అనుభవపూరితమైన గౌరవము, ప్రభావము, దేవుని యొక్క మహిమను నీవు తెలుసుకోగలవు. ఈరోజు మనమున్న స్థితి ఏ విధంగా ఉంది? దేవుని కార్యం కొరకు కనిపెడుతున్నాము. ప్రభువా వాళ్ళకి చేసావు కదా, ప్రభువా వీళ్ళకి చేసావు కదా, నాకు కూడా నీవు చేస్తావని నమ్ముచున్నాను అని విశ్వాసము ఉంచుతున్న వారిగా ఉన్నాము. మన విశ్వాసం కూడా ఎలా ఉండాలి అంటే, నిరీక్షణకు ఆధారము లేకపోయినా నీవు విశ్వసిస్తూనే ఉండువారుగా ఉండాలి. అంటే ఈ మాటకి అర్థం ఏమిటంటే, ఇప్పుడు నీకు ధన సహాయం కావాలి. ధన సహాయం కావాల్సి వచ్చినప్పుడు నీ మైండ్లో క్లిక్ అయ్యే కొంతమంది పర్సన్స్ ఉంటారు. లైక్ నా ఫ్రెండ్, లేదా మా తాతయ్య, లేదా మా బాబాయ్, మావయ్య, పలానా వాళ్ళు ఉన్నారు, నాకు సమ్ నీడ్ ఉందనగానే హెల్ప్ చేసే వాళ్ళు వీళ్ళు ఉన్నారు అని క్లిక్ అయ్యే కొంతమంది పర్సన్స్ ఉంటారు. వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా అని హోప్తో ఉండడం వేరు. ఈ విధమైన నిరీక్షణ అనేది వేరు. మరొక విధమైన నిరీక్షణ ఎటువంటిదంటే, నీకు చాలా నీడ్ ఉంది, చాలా అవసరం, ఎమర్జెన్సీ నీకు ఉంది, మనీ నీడ్ అనేది. కానీ నీకు అందరూ ఉన్నారు, యాజ్ యూజువల్లీ నీకు రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ నీకు సహాయం అనగానే చేయటానికి నీ తరపున బాధ్యత తీసుకుని, ఇనిషియేట్ తీసుకుని ముందుకు వచ్చి నీ స్థానంలో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని రీసాల్వ్ చేసేటందుకు ఎవ్వరూ లేరు. బట్ స్టిల్ ఇది నీకు నెరవేరుతుంది, జరిగింపబడుతుంది అని నువ్వు విశ్వసిస్తున్నావు. ఈ విశ్వాసము దేనిని బట్టి అంటే, ప్రభువుని బట్టి వచ్చిన విశ్వాసం. ఇటువంటి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వచ్చే నమ్మిక, వచ్చే విశ్వాసము, ఇది జరుగుతుంది, నెరవేర్చబడుతుంది అని నువ్వు నమ్ముతున్నావు చూడు, అదే దేవుని యందు నీ ఉంచిన ప్రభావపూరితమైన విశ్వాసం. ఈరోజును మొదటి మాటలో మనం తెలుసుకుంటున్నాం, ఎప్పుడైతే నీవు దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో, ఆటోమేటిక్గా ఆ తర్వాత నుంచి నీ జీవితంలో జరిగే ప్రతి విషయమును బట్టి కూడా ఇలాగ నీకు ఒక విశ్వాసము, నమ్మిక అనేది ఉంటుంది. అది స్టిల్ ఎగ్జిస్టెన్స్లో లేకపోయినా, దానికి ప్రూఫ్ చేయడానికి ఎటువంటి ఆధారము ఏది కూడా నీకు లేకపోయినా, స్టిల్ నీవు ఒక విశ్వాసము, ఒక నమ్మిక అనేది దేవుని యందు నీవు కలిగి ఉన్న వారిగా ఉంటావు. అలాగన ఉండాలని ఈరోజు చదవబడిన వాక్యము మొదటి 2 మాటల్లో దావీదు గారి ప్రార్థన, మొరను బట్టి మనం తెలుసుకుంటున్నాం. మరి రెండవ మాటగా ఈ మొదటి 9 వచనముల నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, వాక్యంలో చూద్దాము. 3వ వచనం నుంచి ఇలా ఉంది కదా, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. ఇక్కడ మనకు కనబడుతుంది ఏమని ఉంది? దుఃఖముతోనూ వేదముతోనూ దావీదు గారు నలిగిపోతున్నప్పుడు, ఆ యొక్క భారమును అనుభవిస్తున్నప్పుడు ప్రభుకి మొరపెడుతున్నారట. మొరపెడుతున్న విధానము మనకు కనబడుతుంది. ఈ రోజున మనం కూడా మన జీవితంలో మన పాస్ట్ నుంచి, లేదా పాస్ట్లో మనం చేసిన పాపముని బట్టి, లేదా కొన్ని తప్పిదములను బట్టి ఎంతగానో నలిగిపోబడతామో, ఎంతగానో శ్రమను అనుభవిస్తున్న వారిగా ఉంటాం మనం. అది మనం చేసింది దానికి ఒక దుఃఖం అనేది నీకు కలుగుతుంది అంటే, అది నువ్వు గ్రహించవలసింది ఇది దేవ చిత్తానుసారమైన దుఃఖము అని నువ్వు గ్రహించాలి. చాలామంది ఉంటారు, వాళ్ళు లోకంలో పరుగులెడుతున్న వారుగా ఉంటారు. వాళ్ళు ఈ విధంగా ఫీల్ అవ్వరు. వారు చేసింది లోకానుసారమైన పని కాబట్టి అది జస్ట్ ఈ టీనేజ్లో ఒక ఫన్ యాక్టివిటీగా దాన్ని కన్సిడర్ చేస్తారు, పరిగణిస్తారు. కానీ అలాంటి ఫ్రెండ్స్తో మనం స్నేహం చేసినప్పుడు, అదే తప్పిదం మనం చేసినప్పుడు తిరిగి వచ్చి, ఎందుకు ఇలా చేశాను, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండును కదా, ఈ విధంగా చేసి
దేవుణ్ణి అవమానపరిచానేమో, దేవుణ్ణి బాధ పెట్టానేమో, ఒక పాపము చేసిన దానిగా నేను ఉన్నానేమో అన్న ఒక దుఃఖం నీలో కలుగుతుంది అంటే అది వినయపూర్వకమైన పాప ఒప్పుదల. నీలో ఉన్న దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. నీ యొక్క పాపమును ఒప్పుకోవటానికి, దేవుని సన్నిధిన ఒప్పుకోవటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. నీవు చేసింది తప్పు అని దేవుని పాదాల చెంత ఒప్పుకొని దుఃఖపడు. ఆ దుఃఖమును బట్టి దేవుడు నిన్ను క్షమిస్తారు. నీ పాపములు నీవు ఒప్పుకున్నప్పుడు దానిని బట్టి దేవుడు నీకు పశ్చాత్తాపము కలగచేయువారుగా ఉంటారన్న విషయమును మనం గ్రహించుకునే వారుగా ఉండాలి. రెండవ మాటగా. మరి మూడవ మాటగా మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నీవు ఈ పాపములన్నిటినీ ఒప్పుకుంటున్నావో నీవు విశ్వసించాలి. నీవు నీ తప్పిదములన్నిటినీ ప్రభు చెంత ఒప్పుకున్నప్పుడు ఆయన దయాళుడు, కరుణామయుడు. అలాగనే ఆయన వాగ్దానం చేసి ఉన్నారు, నువ్వు ఎప్పుడైతే నీ తప్పిదములను నా చెంత ఒప్పుకుంటావో మరలా నేను వాటిని జ్ఞాపకము చేసుకొనను అని అంటున్నారు కదా ప్రభు. అట్టి రీతిగానే నేను చేసిన ఈ తప్పిదమును బట్టి నన్ను క్షమిస్తారు, ప్రభు నన్ను మన్నిస్తారు, తిరిగి అతని కౌగిలిలో మరలా నన్ను చేర్చుకుంటారు అని విశ్వసించినప్పుడు మాత్రమే నీవు ప్రభు చెంత పాపమును ఒప్పుకుంటున్నావు. కానీ నీవు దానిని బట్టి ప్రభు నన్ను క్షమించడేమో, ప్రభు నన్ను శిక్షిస్తాడేమో, ప్రభు నన్ను ఎక్స్క్యూజ్ చేయడేమో అని ఒప్పుకుంటున్న సైమల్టేనియస్గా ఇటువంటి ఆలోచనలు నీవు కలిగి ఉంటే దానికి ఎటువంటి యూజ్ కూడా ఉండదు. వన్స్ నీవు దేవచితానుసారమైన దుఃఖము చేత నీ తప్పిదములన్నిటినీ నీ కన్నీటితో ప్రభు చెంత ఒప్పుకొని కన్నీరు విత్తుతున్నావో అప్పుడే ప్రభు నిన్ను క్షమించువారుగా ఉంటాడు. నా ప్రియ కుమార్తె, ఇదిగో ఈ తప్పిదమును బట్టి నువ్వు ఒప్పుకున్నావు కదా, మేబీ సమ్ డిస్ట్రాక్షన్స్ వల్ల అది జరిగిందేమో. అపవాది నిన్ను బంధించాలని, నా యొద్ద నుంచి నిన్ను తప్పించాలని ఇలాగున నిన్ను పాపం చేయడానికి ప్రేరేపించాడేమో. ఓకే ఫైన్, ఈసారికి వదిలేసే, మరలా అటువంటి వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు అని ప్రభు నిన్ను చేర్చుకునే వారుగా ఉంటారు. ఎప్పుడైతే ప్రభు మనల్ని చేర్చుకునే వారుగా ఉంటారో ఆ విషయము మనము తెలుసుకునే వారుగా ఉండాలి. ప్రభువే మనకి తెలియచేస్తారు. వాక్యము ద్వారా కానివ్వండి, దర్శనముల ద్వారా కానివ్వండి, ఆయన స్వరము ద్వారా కానివ్వండి, మనకి క్షమాపణ దొరికి ఉన్నదన్న విషయం కూడా ఆయన తెలియచెప్పువారుగా ఉంటారు. ఈ విషయమును గ్రహించిన మనము ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించారు కదా, ఒక తప్పిదమును బట్టి నేను అలా చేశానేమో, ఇదిగో నీవు క్షమించిన ఈ క్షణమును నుంచి నేను నీకు వాగ్దానం చేసుకుంటున్నాను, దాని జోలికి నేను పోను, దాని జోలికి నేను వెళ్ళను, ఇంకా నన్ను నేను సరి చేసుకుంటాను, నన్ను నేను సరిదిద్దుకుంటాను. నాలో ఉన్న ఏదైతే కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి కూడా నేను మార్చేసుకుంటాను ప్రవ్వా, వాటి జోలికి కూడా నేను పోను ప్రవ్వా, మీరు నన్ను క్షమించారు కదా, అది నాకు చాలు అన్న ఈ విధమైన పశ్చాత్తాపము, ఈ విధమైన మారు మనసు మనలో కలగాలి. మూడవదిగా, మొదటి మాటగా మనం చూసాము, అనుభవపూర్వకమైన విశ్వాసము చేత, గౌరవము చేత ఆయనను ప్రేమించువారుగా మనం ఉండాలి. రెండో మాటగా, మనం చేసిన తప్పిదములను బట్టి ఆయన చెంత క్షమాపణ కోరిన మనము మన పాపములకు క్షమాపణ అనుగ్రహించబడినది అని తెలుసుకుని మరలా దాని జోలికి పోకుండా మనల్ని మనము సరి చేసుకునేవారిగా ఉండాలి అని రెండవ మాటగాను మూడవ మాటగాను మనం చూసాం. అలాగే నాలుగవ మాటగా మనం చూద్దాము. మనకి 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి 9వ వచనంలో మనకి మాటలు కనబడతాయి. ఏమని? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నా ప్రాణమును కన్నీళ్లను విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదముల నుండి తప్పించి ఉన్నావు. సజీవుల దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ప్రభు ఏం చేశారు? పై 2 మాటలు మనం తెలుసుకున్నాం. మన పాపం ఒప్పుకొనగా మనల్ని క్షమించి ఉన్నారు. క్షమించి ఉన్న దేవుని యందు మనం ఎలాగూ ఉండాలి?
ఎలాగ ఉండాలి అని మనం చూసినట్లయితే, నిరంతరము దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మన జీవితాల్ని గడపడానికి మనం బాధ్యత తీసుకోవాలి. క్షమించి ఉన్న మన ప్రభువుని బట్టి మనం ఎలా మార్చబడాలి? నిరంతరము ఆయన సన్నిధిలో గడిపేలాగున ఒక రెస్పాన్సిబిలిటీని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి. ఒక మిస్టేక్ చేశాడని, ఒక తప్పు చేశాడని ఒక దొంగని కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు కోర్టులో జడ్జి ఇలా జడ్జిమెంట్ ఇచ్చారంట. ఏమని? నీవు చేసింది చిన్న తప్పే, ఓకే, దీన్ని బట్టి ఈసారి నేను క్షమించేస్తున్నాను, మరలా ఈ తప్పు నువ్వు చేయకు అని జడ్జిమెంట్ ఇచ్చేసి పంపించేసినప్పుడు ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తి అంటున్నాడు కదా, లేదు లేదు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నాకు శిక్ష కావాల్సిందే, నాకు దీనికి ఎటువంటి శిక్ష వేస్తారో శిక్ష వేసేయండి అని ఈ విధంగా అతను చెప్పకూడదు. ఈ విధంగా అతను వాదించకూడదు. తన పాపములను బట్టి క్షమించబడ్డాడు కాబట్టి, నేను తప్పు చేశాను, క్షమించబడుతున్నాను కాబట్టి మరలా ఇటువంటి తప్పు నేను చేయకూడదన్న రియలైజేషన్ ఆ వ్యక్తికి ఉండాలి. అదే థింగ్ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనకి అప్లికబుల్ అవుతుంది. పాపం చేసిన మనము తండ్రి వద్దకు వెళ్ళగా ఒప్పుకొనగా ప్రభు జడ్జ్ స్థానంలో ఉండి మనకు క్షమాపణ అనుగ్రహించినప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి బట్టి కృతజ్ఞత చెల్లించుకునే వారమై మర్రా దాని జోలికి పోకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం వేరొక పని కూడా మనం చేయాలి. అదే దేవుని సన్నిధిన నిరంతరము గడపటానికి బాధ్యత కలిగి ఉన్నవారిగా మనం ఉండాలి. ఇలాగున దేవుని సన్నిధిలో ఈ ప్రత్యేకమైన సమయం గడిపినప్పుడు మనకి ఏమి అనుగ్రహించబడుతుంది, ఏ విషయాన్ని దేవుడు మనకి ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు మనకి అని ప్రభు మాటల్లో మనము వినేటందుకు ఆసక్తి కలిగి ఉంటే, ప్రభు ఇలా అంటున్నారు, ప్రలోభాల ద్వారా మనల్ని జయించడానికి సాతాను కల్పించిన ఈ శోధనలన్నిటిని బట్టి నిన్ను వాటిలో పడిపోకుండా నీ కుడి చేయి నేను పట్టుకుని నిన్ను నడిపించటానికి నాకు ఇష్టమై ఉంది. నిన్ను విడిచిపెట్టను నేను. నీవు పాపాన్ని ఒప్పుకున్నావు, పాపం చేయనని వాగ్దానం కూడా చేసుకున్నావు. అండ్ మూడవదిగా నీవు నా సన్నిధిని ఉండటానికి ఒక మోటివ్ కూడా నీవు తీసుకున్నావు, ఒక నిర్ణయాన్ని కూడా నీవు తీసుకున్నావు. ఈ విషయాలన్నీ చేసిన నీకు నేను ఏ విధంగా తోడై ఉంటాను అంటే, నీ కుడి చేయి పట్టుకుని నిన్ను నేను నడిపిస్తాను, నిన్ను మరలా అపవాది చేతిలోనికి పోనీయకుండా నిన్ను నేను రక్షిస్తాను అని ప్రభు అంటున్నారు. ఈ విధంగా ఈ లోకంలోనే మనం ఈ విధంగా మారు మనసు పొందినప్పుడు దేవుడు ఇంత రెస్పాన్సిబిలిటీని మన యందు కలిగి ఉన్నారు. మన యందు కలిగి ఉండి ఆయన మనకి ఒక మార్గాన్ని తండ్రిలా మన కుడి చేయి పట్టుకుని చూపిస్తానని అంటున్నారు. అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన రీతిగా, ఆయన చెప్పిన బాటలో నడుచుటకు మనల్ని మనము మలుచుకుని వారుగా ఉండాలి. ఈరోజు కీర్తన గ్రంథము 116వ అధ్యాయము మొదటి 9 వచనముల నుంచి 4 ప్రత్యేకమైన మాటలు మనం తెలుసుకున్నాం. ఆ మాటలు ఏవనగా, మొదటి మాట, అనుభవపూర్వకముగా దేవుణ్ణి తెలుసుకుని గౌరవించు వారిగా ఉండాలి. నిరీక్షణకు ఆధారము లేకుండా దేవుని యందు నమ్మిక, విశ్వాసము పోగొట్టుకొనకుండా ఉండాలి. రెండవ మాటగా, మన పాపములను ఆయన సన్నిధిని ఒప్పుకొని వారుగా ఉండాలి. ఒప్పుకున్న మనము దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడని విశ్వసించి ఉండాలి. నాలుగో మాటగా, ఆయన సన్నిధిని ప్రత్యేకమైన సమయము గడుపుటకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత, ఒక నిర్ణయం తీసుకునే వారుగా మనం ఉండాలి. ఈ విధముగా చేసిన ఎడల ఆయన మనల్ని కుడి చేయి పట్టుకుని మనల్ని నడిపించు వారుగా ఉన్నారన్న విషయములను మనము గ్రహించుకుని వారుగా ఉండాలి. కనుక ఈ మాటలు వినిన మనందరినీ దేవాతి దేవుడు దీవించి సజీవమైన మార్గముల గుండా నడిపించి ఈ కొద్దిన మాటల్లో తప్పులు పొరపాట్లు ఉంటే మన్నించును గాక. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్దాము. ఎవరికైనా ప్రేరేపిత వస్తున్నారా?
థ్యాంక్ యూ. సరే, ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ మహోన్నతమైన నామమును బట్టి నీకు అనేక వందనములయ్యా. వేలాది స్తోత్రములు ప్రభువా. ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ రోజున కీర్తనల గ్రంథం నుంచి 116 అధ్యాయములో దావీదు గారు దుఃఖముతో చెబుతున్న మాటలను బట్టి మేమేం గ్రహించాలన్న అంశమును మేము ధ్యానించి ఉండగా ఎంతో క్లుప్తముగా వివరముగా మీరు మాతో మాట్లాడి ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం ప్రభువా. చెప్పబడిన 4 విషయములను కూడా మేము చెవియొగ్గి వినిన వారిగా ఉన్నాము ప్రభువా. వినిన ఆ మాటలను మా హృదయములో భద్రపరుచుకుంటూ అనుభవపూర్వకముగా నిన్ను తెలుసుకున్న వారమై ఉండి నీ యందు విశ్వసించి నీ యొక్క కార్యము చూచుటకే కనిపెట్టుచున్నాం ప్రభువా. మేము చేసిన అపరాధములు, తప్పులు, దోషములన్నిటినీ నీ చెంత ఒప్పుకొని మీరు క్షమించి ఉన్నారు, మమ్మల్ని మన్నించి ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం ప్రభువా. మా నమ్మికమును బట్టి మమ్మను మోక్షమునకు నడిపిస్తున్నారని నమ్ముచున్నాం ప్రభువా. నీ రాజ్యములో మాకును చోటునిస్తున్నారని విశ్వసిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మా పాపములను మన్నించిన మిమ్మలను మేము చూస్తూ ఇదిగో ప్రభు మన్నించేస్తున్నాడు కదా అని మరలా తప్పు చేయకుండానట్లుగా నీ సన్నిధిన నిత్యము నిలుచుటకు వాగ్దానము చేసుకుని వారుగా మమ్మల్ని చేయండి నా దేవా. నీ సన్నిధిన ప్రతి క్షణము కూడా గడుపుటకు ఆరాటము కలిగిన వారిగా మా హృదయములను నీ వైపు త్రిప్పుకొనండి దేవా. నీకే స్తోత్రములు ప్రభువా. ఈ మాటలను బట్టి మీరు మాట్లాడిన రీతిని బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, నిత్యమును ఈ రీతిగానే నీ సన్నిధిలో నీ సజీవమైన వాక్యమును మాకు అనుగ్రహించండి ప్రభువా. ఆ మాటలు మా జీవితాన్ని మార్చులాగున ఉపయోగపడేటందుకు నీ కృపను అనుగ్రహించండి దేవా. ఇదిగో నీకున్న దుఃఖము, నీకున్న వేదన, నీకున్న శ్రమ అంతయు కూడా తాత్కాలికమైనదే. నీవు పరలోకం వైపు దృష్టి ఉంచి దేవుని సన్నిధికి చేరినప్పుడు నీ దుఃఖము, నీ వేదన, నీ శ్రమలు అన్నీ కూడా సంపూర్ణముగా తొలగిపోవును అని భక్తుడు అంటున్నారు ప్రభువా. అవును తండ్రి, ఈ తాత్కాలికమైన ఈ దుఃఖమును వేదనను చూసి గందరగోళ పడకుండానట్లుగా, చేయకూడని తప్పిదములు చేయువారుగా మేము ఉండకుండానట్లుగా, ఈ రాజ్యము చేరేంత వరకు కూడా శాశ్వతమైన సమాధానం కొరకు వేచి చూచి కనిపెట్టు వారుగా మమ్మల్ని చేయండి ప్రభువా. మీరు మాయందు ఆనందించులాగున మా ప్రవర్తనలను, మా క్రియలను సరిచూచుకుని వారుగా మమ్మల్ని చేయండి నా ప్రభువా. నీ కృప చొప్పున మమ్మలను సరిచేయండి దేవా. యవ్వనులుగా మేముండగా ఈ ప్రాయమునందు నీ సువార్త అనే కాడిని మా భుజముల మీద ఎత్తుకొనగల భాగ్యముని మీరు మాకు అనుగ్రహింపచేసి నడిపించండి ప్రభువా. దేవా, నీ సన్నిధిన మేము కనిపెట్టిన ఎడల, నిన్ను గురించి మేము తెలుసుకుని ఎడల సమస్తమును మేము జయించగలము, సమస్తమును మేము తెలుసుకొనగలము అన్న విశ్వాసముతో నీ సన్నిధిని కనిపెట్టుచున్న మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మా జీవితంలో కార్యములు జరిగించండి అయ్యా. ఉద్యోగం కోసం కనిపెట్టుచున్న బిడ్డలైన వారు ఉన్నారు దేవా. ఆర్థిక స్థితి నిలబడాలి, ఆర్థికంగా కురుంగిపోయి ఉన్నామని ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు దేవా. శోధనలు, శ్రమలు, దుఃఖము, నిందలు, భారములు కలిగిన వారు ఉన్నారు దేవా. నీ సమాధానమును అనుగ్రహించండి ప్రభువా. నూతన కార్యమును వారి యందు జరిగించండి ప్రభువా. నీ కృప చొప్పున నడిపింప చేయండి. నీ ఆశీర్వాదమును అనుగ్రహించండి ప్రభువా. ప్రతిదినము మా అక్కరలు, అవసరాల కొరకు ప్రార్థించుట విషయమే కాక మీరు ప్రార్థించిన విషయముల్లో కార్యము జరిగించి మేము దాన్ని పొందుకున్నామన్న విశ్వాసముతో నీకు స్తోత్రము చెప్పువారుగా మమ్మల్ని చేయండి దేవా. అటు విధముగా
ఉద్యోగం కోసం కనిపెడుతున్న వారు, ఆర్థిక ఇబ్బందులు తీర్చబడాలి అన్నవారు, రుణముల నుంచి విముక్తి అనుగ్రహింపబడాలి అన్నవారు, అనారోగ్య స్థితిని బట్టి స్వస్థత కలగాలన్నవారు దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. ఆయన మన పట్ల కార్యము చేసినందుకు దేవానికి స్తోత్రములే, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా. ఇటు విధముగా ప్రతి దినము కూడా నీ సన్నిధిని చేరే భాగ్యమును మీరు మాకు అనుగ్రహిస్తూ అనేకులు ఈ సన్నిధిలోనికి నడిపించబడలాగున, అనేకులు నీ మహిమను తెలుసుకునేలాగున, ఇదిగో కూడి వస్తున్న ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వీరిని అపవాది శోధించకుండానట్లుగా, ఎటువంటి ఆటంకములు పట్టకుండానట్లుగా నీ యొక్క సహాయమును అనుగ్రహించి ఈ యొక్క సువార్తని మరింత ముందుకు నడిపిస్తూ ఈ దైవాశీర్వాదములు మీరు మాకు ధారాళముగా అనుగ్రహిస్తున్నారు నమ్మిక కలిగి ఉండగా సమస్త విషయములలో జయమని అనుగ్రహించమని సిలువనాథుడైన ప్రభు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం నడుమకు దయచేయండి, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి, మమ్మల్ని విషయాలలోనికి తేకాకి నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ అనంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తం జయం అపవాదికి రేకులేం, ప్రవేశ రక్తం జయం అపవాదికి రేకులేం, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాదికి ఎంతకాలం నష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.